పోలీసుల పట్ల భయంతో కాకుండా ప్రాణంపై టీపీతో వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సివిల్ ట్రాఫిక్ ఏసీపీలు మడత రమేష్ నర్సింహులు సూచించారు. గోదావరి కని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని చౌరస్తాలో యోనో ఎస్బీఐ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సహకారంతో రోడ్డు భద్రత కొరకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, గోదావరి కని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు పాల్గొని మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు ప్రతి వాహనదారుడు హెల్మెట్ను ధరించడం తమ బాధ్యతగా గుర్తించాలని అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడిపి నిర్లక్ష్యం వహించి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. దేశంలో యుద్ధంలో, భూకంపంలో లక్షల మంది చనిపోవడం లేదని, కానీ రోడ్డు ప్రమాదాల వల్లనే నేడు సంవత్సరానికి 1,85,000 మంది మరణించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలను ఇచ్చి తమ కొడుకు వాహనం నడుపుతుంటే సంబరపడడం మంచిదే, కానీ దాని వల్ల వచ్చే ఇబ్బందులను కూడా తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ సిగ్నల్స్ గుర్తిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం వంటివి ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. సమాజంలో శాంతి భద్రతల కోసం పనిచేసిన పోలీసులను మనం గౌరవించుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే వారు కఠినంగా పనిచేస్తున్నారన్నారు. ట్రాఫిక్ పోలీసులు మన ప్రాణాలను కాపాడడానికి చేసిన ప్రయత్నాలకు మనం కూడా అండగా నిలుద్దామని ఎమ్మెల్యే కోరారు. హెల్మెట్ ధరించకుండా ఎవరు వాహనాలను నడిపినా భారీ జరిమానా వేయండని ట్రాఫిక్ పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశించారు. నాయకుడు కూడా, ఏ రాజకీయ నాయకుడైనా సరే సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. మన వారి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. వారి సాయంత్రం పూట మందు తాగి బండి మీద పోతా ఉంటే వాడు చిన్నపిల్లలు చచ్చిపోతే వాళ్ళ అయ్యమ్మలు ఏం కావాలి, పెళ్ళైన ఉంటే వారి భార్య ఏం కావాలి, వారి పిల్లలు ఏం కావాలి, అది ఒక్కసారి మనం అందరూ ఆలోచించి ఈ పద్ధతులను పాటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు శుభాకాంక్షలు నిర్వహిస్తున్నా. నేను వ్యవస్థ దృష్టి సారిస్తామని, కానీ వారికి సహకరించాలంటే మనం మన పిల్లలపై కూడా దృష్టి పెట్టాలి. పిల్లలపై మనం దృష్టి పెట్టకపోతే స్పందన అని అడుగుతా ఉన్నా, మీరు కూడా వాడాల ప్రోగ్రాం పెట్టి గంజాయిని అరికట్టే విధంగా ఓ పాటను పాడి ప్రజలకు ఇప్పించే ప్రయత్నం ఏది అర్థమైతే లేదు. ఇది చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. గంజాయి తాగిన పోలీసులను ముప్పు తిప్పులు పెడతారు. అప్పుడప్పుడు వాడు ఏం మాట్లాడుతాడో తెలియదు, లేకుండా మాటలే రావు, మౌనంగా ఉంటాడు, ఇంకేదో చేస్తాడు, నేను చేస్తా పో అంటాడు. ఎందుకంటే వాడు మత్తులో ఉంటాడు. తల్లి తెలుస్తలేదు, తండ్రి తెలుస్తలేడు, దోస్తు తెలుస్తలేడు, వాడు ఏం చేస్తుండో తెలుస్తలేడు. ఆ పరిస్థితిలో పోతుంది. ఏదో భయంకరమైన ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అందరూ తాగుతాను అంటలేను, కానీ అది కొంచెం కొంచెమై ఊరంతా పాకే, రాష్ట్రం దేశమంతా పాకే ప్రమాదం పొంచి ఉన్నది. దాన్ని జాగ్రత్తగా కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులతో పాటు మనము మన పిల్లల భవిష్యత్ గురించి వారు చెప్పే ప్రతి ఒక్క ఆలోచనను అమలు చేయాల్సిందిగా మీ అందరూ. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి మీకు అలవాటు చేయడానికేనే మేము ఈ హెల్మెట్ వాడకం గురించి మీకు తెలియజేస్తున్నాం. ఈ హెల్మెట్ వాడకపోతే ఏమవుతుందని మీరు అనుకుంటుంటారు. 2 వీలర్ వాడినప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ వాడాలా. ఇంతకుముందు మా ఏసీపీ గారు చెప్పినట్టుగా ఒక వార్ వస్తే కూడా లక్షల మంది ఎక్కడ చనిపోవడం లేదు, ఒక భూకంపం వస్తే కూడా లక్షల మంది చనిపోవడం లేదు. ఈ యాక్సిడెంట్లు, ఈ కొన్ని రోడ్డు నిబంధనలను మనం పాటించడం వల్ల లక్షల మంది ప్రాణాలను మనం కాపాడుకుంటాం. ఇంతకుముందు తెలంగాణ స్పందన కళాకారులు, పోలీస్ కళాకారులు పాటలతో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.